హలో, నేను డాక్టర్ బాలబాలాజీ ఓసరి, కన్సల్టెంట్ న్యూరోసర్జన్, మన్వి హాస్పిటల్స్. ఈరోజు మీకు స్పైన్ ఇంజరీస్ అంటే స్పైన్ ఇంజరీ ఆర్ స్పైనల్ కార్డ్ ఇంజరీ. మనకి స్పైన్ ఇంజరీ అంటే మనకి వెన్నుపూస. మీకు ఇప్పుడు ఫస్ట్ స్పైన్ ఇంజరీ గురించి తెలుసుకోవాలన్నప్పుడు మనకి ఏంటంటే అసలు మనకి ఎట్లా ఉంటుంది స్పైన్ అనేది, మీకు అనాటమీ ఎలా ఉంటుంది అనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి మెదడు నుంచి వచ్చిన నరాలన్నీ కూడా వెన్నుపాము ద్వారా మనకి చేతులకు కానీ కాళ్ళకు కానీ మిగతా ఉన్న బాడీ అన్నిటికి కూడా మనకి సప్లై అవుతూ ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ రెండు రకాలు, వెన్నుపూస, వెన్నుపాము. మనకి వెన్నుపాముకు చుట్టూ ఎముక లాంటి కవచం లాంటిది మనకి ఉంటుంది, దాన్ని వెన్నుపూస అంటారు. అది పూసల మాదిరి పైనుంచి కింద వరకు ఒక బిల్డింగ్ బ్లాక్స్ లాగా 33 ఎముకలు ఉంటాయి. ప్రతి పూసకి మధ్యలో మెత్తన దూది లాంటి మెటీరియల్ ఉంటుంది, దాన్ని ఇంటర్వర్టబుల్ డిస్క్ అని అంటారు. అలా ఉండటం వల్లే మనిషి అనేది వంగటం కానీ తిరగటం కానీ ఇట్లాంటివన్నీ కూడా చేయగలడు అనమాట. పైనుంచి కింద వరకు ఒకే ఎముక లేకుండా ఇట్లాగా పూసల మాదిరి. ఈ వెన్నుపూస మధ్యలోనే మనకి మెడ నుంచి వచ్చిన నరాలు వెన్నుపాము ద్వారా మనకి నరాలు ఈ రకంగా మెడ దగ్గర నుంచి ఉన్న వెన్నుపూస నుంచి వచ్చిన నరాలేమో చేతులకిను, నడుము దగ్గర నుంచి వచ్చిన వెన్నుపూస దగ్గర నుంచి వచ్చిన నరాలేమో కాళ్ళకి సప్లై అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి యూజువల్ గా యాక్సిడెంట్స్, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ లో కానీ ఎక్కడైనా బిల్డింగ్ నుంచి పడిపోవటం కానీ ఇట్లాంటి జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ వెన్నుపూస అనేది మనకి డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఆ వెన్నుపూస అనేది ఫ్రాక్చర్ లాంటిది అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా ఫ్రాక్చర్ అయినప్పుడు మనకి ఓన్లీ వెన్నుపూసకే ఫ్రాక్చర్ అయినప్పుడు దానికి జరిగిన ఫ్రాక్చర్ ప్రకారంగా మనం ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఆ వెన్నుపూసతో పాటు లోపల ఉన్న వెన్నుపాముకు కూడా మనకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. యూజువల్ గా మనకి స్పైన్ ఇంజరీస్ లో మెడ దగ్గర అంటే సర్వైకల్ రీజియన్ లో మనకి జరిగే ఇంజరీస్ కి ఏమవుతుందంటే రెండు చేతులు రెండు కాళ్ళు కూడా మనకి వీక్నెస్ వచ్చి సెన్సేషన్ పోవటము, యూరిన్ కంట్రోల్ పోవటం లాంటివి జరుగుతూ ఉంటుంది. అదే ఇంజురీ మనకి నడుము దగ్గర కానీ కింద డార్సల్ లెవెల్ మధ్యలో ఉన్న నడుము దగ్గర కానీ లేదా కింద భాగంలో ఉన్న నడుము దగ్గర చేరినప్పుడేమో రెండు కాళ్ళు చచ్చొచ్చే అవకాశం ఉంటుంది. ఇటీవల ఒక వర్కర్ సెంట్రింగ్ పని చేసుకుంటా అతను పైనుంచి ఆల్మోస్ట్ ఒక 3 బిల్డింగ్ బ్లాక్ల నుంచి పడిపోయాడు అనమాట. పడిపోయిన తర్వాత రెండు కాళ్ళు చేతులు చచ్చు రావడం అనేది జరిగింది అనమాట. తనని మనకి ఇమీడియట్ గా మన హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం అనేది జరిగింది. సో తనకి ఏమైందంటే మీకు ఏదైతే చెప్పారో ఇక్కడ ఈ స్పైన్ లో మనకి పైనుంచి C2, C1, C2, C3, C4, C5, C6, C7 అలాగా 7 సర్వైకల్ రీజన్ ఉన్నాయి. 7 వెన్నుపూసలకి మనకు సెపరేట్ నెంబరింగ్ అంటూ ఉంటుంది అనమాట. తనకి C5 అనేది ఒక ఫ్రాక్చర్ లాంటిది జరిగింది. ఆ C5 ఫ్రాక్చర్ అయిపోయి ఆ ఫ్రాక్చర్ సెగ్మెంట్ కాస్త మనకి వెనక్కి వెళ్ళిపోయి ఏదైతే మన వెన్నుపాము ఉందో ఆ వెన్నుపాములు తట్టి ఆ వెన్నుపాము కూడా డ్యామేజ్ జరగడం అనేది జరిగింది అనమాట. సో దీనికి ఈ రోజు మేము సర్జరీ ప్లాన్ చేసాం అనమాట. దీనికి ఏం చేస్తామంటే ఇప్పుడు ఆర్థోపెడిక్ డాక్టర్ గారు ఎలాగైతే మనకి బోన్ ఫ్రాక్చర్ అయితే దానికి మన ప్లేట్ లాంటిది కానీ స్క్రూ లాంటిది కానీ వేసి దాన్ని ఎలాగ ఫిక్స్ చేస్తారో అదేవిధంగా ఈ సర్వైకల్ ఇంజరీలో మనం ఈ C5 ఫ్రాక్చర్ అవటం వల్ల దానికి మనం ఏం చేస్తామంటే C5 కార్పెక్టమీ అంటారు. అంటే ఆ C5 బాడీని మొత్తం కూడా మనం మైక్రోస్కోప్లో ఇప్పుడున్న లేటెస్ట్ అడ్వాన్స్డ్ హై స్పీడ్ డ్రిల్తో మనం ఆ C5 బాడీని అన్నిటిని కూడా డ్రిల్ చేసి ఆ మొత్తం బాడీని అంతా తీసేసి నెక్స్ట్ మనకి ఈ పెల్విస్ దగ్గర ఉన్న ఈ బోన్ సెగ్మెంట్ని మనం గ్రాఫ్ట్ అంటే చిన్న ముక్క లాంటిది మనం తీసుకుని ఆ C5 బాడీ ఏరియాలో మనం దాన్ని అమర్చి దానిపైన ప్లేట్ స్క్రూ లాంటిది మనం వేయటం అనేది ఇప్పుడు ప్లాన్ చేయడం అనేది జరిగింది. లెట్స్ సీ వాట్ వీ కెన్ డూ. నా పేరు నాగమణి, నా భర్త పేరు వెంకటేశ్వరరావు. కింద పడిపోయాడు, మెడలో బోన్స్ అనేది పక్కకు పోయిందమ్మా అని చెప్పారు. డాక్టర్ ఎక్స్రే తీపించుకుంటే మాకు తెలిసిన డాక్టర్ గారు మనవి హాస్పిటల్లో బాలాజీ గారు బాగా ట్రీట్మెంట్ ఇస్తాడు, అక్కడికి వెళ్ళమన్నారు. మేము ఇక్కడికి వచ్చాము. బాలాజీ గారు సర్జరీ పడిద్దమ్మా చేస్తానన్నారు. చేశారు, బాగా సక్సెస్ అయింది. ప్లెయిన్ కూడా చాలా వరకు రోజు రోజుకి కంట్రోల్ అయ్యి పూర్తిగా తగ్గిపోయింది. ఈ రోజు వచ్చి కలవమన్నారు. టాబ్లెట్లు ఇచ్చారండి, ఈరోజు తీసుకున్నాము మేము. నెలకు టాబ్లెట్లు ఇచ్చారు, పూర్తిగా తగ్గిపోయిద్ది అని చెప్పారు. బాగా ఉంది, రికవర్ అయ్యారమ్మా అని చెప్పారు. బాలాజీ గారికి థ్యాంక్స్ అండి.